ప్రారంభం ఎలాగున్నా ముగింపు చాలా ఇంపార్టెంట్. పత్రం అంతా ఎంత బాగా రాసినా కింద సంతకమే కొంచెం పొల్లు సరిగ్గా లేకపోతే అది యాక్సెప్ట్ కాదు. సో నీ ఫినిషింగ్ స్ట్రోక్ చాలా ఇంపార్టెంట్. యూఆర్ రీచింగ్ యువర్ ఫినిషింగ్ లైన్. యువర్ న్యూ బిగినింగ్స్ విల్ డిపెండ్ అపాన్ హౌ వెల్ యూ ఫినిష్ యువర్ యెస్టర్డే. మై టుమారో కెన్ నెవర్ బి బెటర్ దెన్ హౌ ఐ ఫినిష్ ఇట్ యెస్టర్డే. నిన్నటి దినం నేను ఎలా ముగించాను అనేది చాలా ప్రాముఖ్యమైంది. రేపటి దినం నేను ఎలా ప్రారంభిస్తాను అనేది. ఉదాహరణ చెప్తాను. శుభ్రంగా 8 7 భోజనం చేసుకొని చక్కగా పడుకొని పొద్దున్నే లేస్తే ద వే వి వర్క్ విల్ బి వెరీ డిఫరెంట్. అదే 2 వరకు 3 వరకు రాత్రి అంతా కూడా అయ్యి ప్రయాసపడి పండుకుంటే ద నెక్స్ట్ డే విల్ బి బ్యాడ్. అప్పుడు మనం అనేది ఏంటి? ఫస్ట్ అందరం అనేది రాత్రి నిద్ర లేదు సార్, లేట్గా రాత్రి టైర్డ్ అయిపోయింది, రాత్రి ఫెటీగ్ వచ్చింది. అంటే ఈ రోజుకి నిన్నటికి సంబంధం ఏంటంటే, అరే ఈ రోజు నువ్వు ఇఫెక్టివ్గా ఉండాలంటే నిన్న నువ్వు ఇఫెక్టివ్గా క్లోజ్ చేయాలి. ఇఫ్ ఐ హ్యావెంట్ క్లోజ్డ్ మై యెస్టర్డే ఇఫెక్టివ్లీ ఐ కెన్ నెవర్ బీ ఇఫెక్టివ్ ఇన్ మై టుమారో. సో నా భవిష్యత్తు అనేది ఈ దినం నా ముగింపు పైన చాలా ఆధారపడింది. ఈ ముగింపు దగ్గర నిలబడిన దేవుడే నీ నూతన భవిష్యత్తు దగ్గర కూడా నిలబడ్డాడు. కానీ నీవు ముగించిన దగ్గర నుంచే తీసుకొని వెళ్తాడు దేవుడు. సో నువ్వు ఎక్కడ ముగిస్తావు అనేది ప్రాముఖ్యం.